మొట్టమొదటిగా దేవుడే రావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు రావాలంటే, దేవుడు ఉన్నాడంటే ఎలా ఉంటారు మీరు? దేవుడికి భయభక్తులు కలిగి ఆయన ఇంకోటి రాసింది, ఆయన వెంబడించు వారే దేవుడి వెలుగులో ఉన్నారు. కాబట్టి మీరు ఆయన వెంబడించాలి, అన్నింటిలో ఆయన వెంబడించాలి కదండి. ఒక భర్త భార్యను ప్రేమించడంలో, భార్య భర్తను ప్రేమించడంలో ఆయన వెంబడించాలి. మీ పనులలో ఆయన వెంబడించాలి కదండి. అక్రమంగా చేయకుండా పరిశుద్ధంగా ఉండాలా కదండి. లోకపు ఆలోచనలు కాకుండా దైవికమైన ఆలోచనలతో ఉండాలండి. వాక్యం ఎట్లయితే ఆలోచిస్తుందో నువ్వు కూడా అట్లా ఆలోచించాలి. వాక్యం ఎట్లయితే నడుస్తుందో అట్లా మనం కూడా నడుచుకోవాలి. మన జీవితమే అలా దేవుని వెంబడించినట్లున్నట్లయితే మీరు వెలుగులో ఉన్నట్టు. అప్పుడు మీరు ఏది పెట్టినా సరే మీకు అర్థమవుతుంది, నేను ఈ రీతిగా ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఈ రీతిగా నేను ఇంట్లో కట్టుకుంటే బాగుంటుంది అనేది మీరు కరెక్ట్గా కట్టుకోగలుగుతారు. సండే ఆరాధనకి వెళ్ళడము, కుటుంబ ప్రార్థన చేయడము, మీ సొంత ప్రార్థనలు గడపడము, ప్రతిరోజు వాక్యం చదవడము, ఆ రీతిగా ప్రేయర్ బోర్డులు అయితే ప్రతిదినం 3 అధ్యాయాలు చదువుకోమని చెప్తాను. అది కారణం మొదలుకొని 3 అధ్యాయాలు చదువుతూ ఉంటుంది. అప్పుడు మీ జీవితం చూడండి, మీరు ఎలా ఉద్యోగం చేస్తే ఇన్ని రోజుల ఉద్యోగం, ఈ రాబోయే కాల ఉద్యోగాలు, మీ జీవితాలు వేరుగా ఉంటాయంట. హల్లెలూయా. కాబట్టి వెలుగులో మీరు కట్టుకుంటే, ఆ వెలుగు ఎవరు? దేవుడే వెలుగు. చివరిగా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. హల్లెలూయా కదండి. ఇప్పుడు మరి సుమను కదండి, మరి శిరీషేష్ఠుడు ఏం చేయాలా? వెలిగించాలి. నువ్వు వెలుగు కదా. మరి శిరీషేష్ఠుడు సుమన్ బ్రదర్ ఏం చేయాలా? నువ్వు వెలుగైతే అవతలోళ్ళు వెలుగుతారు. హల్లెలూయా. దేవుడు వెలుగు కాబట్టి మనం కూడా వెలుగుతోటి మనము చూడాలి. ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను కదండి. యోహాను సువార్త 3:19 రాస్తుంది, చీకటి క్రియలు కలిగిన వాడు చీకటికి ఆకర్షింపబడతాడని. అంటే చీకటితో చూసేవాడు చీకటికి ఆకర్షింపబడతాడు కదా. మరి దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు కాలంలో మరి మనకు తెలిసిన కొందరు పొలిటీషియన్స్ అందరు కాదు, వాళ్ళందరూ చెప్పేది పచ్చి అబద్ధాలు ఉంటాయి. కానీ ప్రజలు ఎవరు చేస్తారు? ఓట్లు అబద్ధం చెప్పుకుంటే. వీడు చీకటి ఉన్నాడు కాబట్టి చీకటి క్రియలు గాలికి ఆకర్షింపబడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏమి నచ్చో తెలియదు కానీ ఆకర్షింపబడుతున్నారు. అని చెప్పేదంతా ఎందుకు? మీరు కూడా చీకటి క్రియలు అదండి. వెలుగులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అదండి. నా జీవితం గురించి నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను కూడా మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఆమె దేవుని బిడ్డలు మాట్లాడుతున్న రోజు, ఆమె దేవుడు వదన మాటలు గడిపినాను కాకుండా శిరీషాకి ఇచ్చి జతపరచడం ఇష్టమేనా? మరి శిరీష పెద్ద మనుషులైన మీరు మరి శిరీషాన్ని సుమార్కి ఇచ్చి జతపరచడం ఇష్టమేనా? మరి మీరు ఎవరైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చేతులు లేచో మరి చెత్త రీతిగా దీని తర్వాత వీరిద్దరు మధ్యలో జోక్యం చేసుకోవడం నేరం. సుమన్ మరి మీకు శిరీషతో జతపడడం ఇష్టమేనా? శిరీష మరి మీకు సుమన్తో జతపడడం ఇష్టమేనా? మరి అందరికి ఇష్టము, ముఖ్యంగా దేవుడి విషయం కాబట్టి, సంఘానికి కూడా మీరు జతపరచడం ఇష్టం కాబట్టి మరి వీరిద్దరు మరి రోజు దేవుని సాక్షిగా జతపడుతున్నారు. సుమన్ గురించి సుమన్ పెద్ద మనిషిని పట్టుకోండి. మా శిరీష గురించి శిరీష పెద్ద మనిషిని పట్టుకొని సుమన్ కథ చెప్తున్నాను. వాళ్ళ గురించి మరి రాత్రిలో వచ్చి ప్రార్థన చేస్తాం. రేపు అలా చిన్నప్పటి నుంచి పెంచుకున్న వీడిని నమ్మకంగా ప్రార్థన చేసి
స్తోత్రం ప్రభావ పరిశుద్ధుగా తండ్రి గొప్పగా చేస్తున్నాం. యాభైగా జతపరచబడుతున్నాం ప్రభావ వీటిని జ్ఞాపకం చేస్తుంది. కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రభావ బలమైన వాడిని బలమైన క్రియలను కలిగించి ఈ బలమైన శక్తితో అయ్యా నిలిచిన లేఖన ప్రకారంగా మీరు వెలుగు ఇవ్వడానికి సహాయం చేయండి. అయ్యా వీళ్ళు వెలుగుతూ ఒకరిని వెలిగిస్తూ అనేక మందిని వెలిగించడానికి మీరు వాడుకోవడం ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీ సహాయం అందించి అయ్యా వీరిలో ప్రతి ఒక్కరూ ప్రభా వీరి ద్వారా ఆనందింపచేయడానికి, వీరి ద్వారా సంతోషింపచేయడానికి, అయ్యా వీరి ద్వారా ప్రభా గొప్ప క్రియలు జరగడానికి, ఆశ్చర్యమైన క్రియలు వీరి ద్వారా యేసు నామములో జరుగును గాక. దేవానికి వందనాలు తండ్రి. మీ కృప చేత మీ బలము చేత కానాను వ్యవహారంలో ప్రభా మీరు చేసిన కార్యముల రీతిగా వీరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి అభిషేకించి మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సుమన్ కంటమని శిరీష పరితపు 18/3/2026లో పరిశుద్ధ వివాహంతో జతపడుతున్నాము. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ప్రార్థన పూర్వకంగా చేయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంటి వాగ్దానము చేయవచ్చు. సమయాన్ని నేను శిరీషాన్ని నేను మా ప్రియ పెళ్లి భార్యగా యేసుక్రీస్తునామములో స్వీకరిస్తున్నాను. ఆమేన్. కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో వచ్చిన కలిసి ప్రార్థన పూర్వకంగా యేసుక్రీస్తు నామములో జయము. నేను ప్రేమిస్తూ లోబడి ఉంటాను. నేను నా ప్రియ పెళ్లి భర్తగా యేసుక్రీస్తు నామములో స్వీకరిస్తున్నాను. ఆమేన్. अभिषेकिंचुवाने ये प्रार्थना बच्चे पंचमना और टीएस क्रिस्टोफर पालिस्ना बच्चे विधान प्रवृत्ति साहस बच्चे रक्षिंचंడి రాజ్యం వడుచున్నారైనా వాళ్ళ రక్షణ కలిగినాక గణనని పొందనాలు ఈ అభిషేకించువాలని యేసు క్రీస్తునామములో అందరూ గట్టిగా చెప్పండి. మరి పెళ్లి చూసిన ఈ అమ్మాయి మధ్య పెళ్లి చూపుల మేకప్ వేసుకుంటున్న తర్వాత మరి మా దగ్గర వస్తే కష్టం అయితే
ప్రత్యేకమైన రీతిగా దైవ సాక్షిగా వివాహం జరిగింది. వివాహ సర్టిఫికేట్ అందజేస్తాం. ఈ మ్యారేజ్ ఘనంగా నువ్వు చేసినందుకు నీకే వందనాలు తండ్రి. అయ్యా నీ కుమార్తె వైపు ఉన్న వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని, నీ కుమారుడు వైపు ఉన్న తల్లిదండ్రుల కుటుంబాన్ని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ కాసి కాపాడు దీవించమని నామములో శిరీష అయ్యా సుమన బ్రదర్ బలంగా సేవలో వాడబడాలా. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నీ నామం మహిమపరిచే బిడ్డలను వాడుకోమని ఈ ప్రార్థనలో ఈ మ్యారేజ్ లో నువ్వుండి ఈ మ్యారేజ్ ఘనంగా జరిగించినందుకు నీకే వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నా తండ్రి. ఆమేన్. Thank you, Jesus. 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 స్తోత్రమా పరిశుద్ధ సోమని శిక్షను ప్రేమించి జతపరిచిన వందనాలు. దేవా ఈ జత నిత్యము నీ రాజ్య విస్తరణలో పొందినంతలో వరకు విస్తరించి అభివృద్ధి పొంది వాడబడి గాక. ఫలించి అభివృద్ధి పొందాలి ప్రభా. దేవా ఆత్మిక శారీరకంగా ఆర్థికంగా దేవా మరి ఈ సన్నిధిలో ప్రభాన్నింటిలో బిడ్డలు ఫలించుడు గాక. ఏ శ్రద్ధ పురుషుని ఇస్తున్నా ఈ పరిశుద్ధామలో ఉండును గాక. ఏ సైతాన్ని ముట్టికి వీలే ప్రతి అంధకార శక్తుల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా యేసు రక్తమేచి రిలీజ్ కానించి సంపూర్ణించి వాటికి నాశనం తండ్రిని కానీ నిరంతరం చేయించలేదు. ఆమె యేసు విశ్వాసం అందరికీ కలుగును గాక. ప్రైజ్లా అందరూ పూలు తీసుకున్న వాళ్ళు ఇంకా లైన్గా నిలబడండి అమ్మా. నేను మధ్యలో పంపిస్తాం. రండి అందరూ ముందుకు రండి. బంధువులు మిత్రులు పిల్లలు చెల్లెలు అందరు లైన్లో నిలబడి మధ్యలోకి జరగాలి. దారి అండి. రెడీ చెప్పండి.
అందరూ దిగండి వచ్చి కలిసి. మొత్తం మీ సార్ పెళ్ళిది. అరే కెమెరా వీడియో ఆపించేద్దాం.